హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిని ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. భోగి పళ్ళను ఎలా పోయాలో, భోగి పళ్ళను పోయటంలో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృత నామం. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయటం వలన శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. భోగి పండ్లు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలగిపోతుంది. ఇది వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. భోగి పండ్లు పోయటం వెనుక ఉన్న పూర్వ కథను తెలుసుకుందాం. రేగి పండ్లను బదరీ ఫలం అని అంటారు. సాక్షాత్ ఆ నరనారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారంట. అందుకే ఆ ప్రదేశాన్ని బదరీ క్షేత్రం అని పేరు వచ్చిందని చెప్తారు. ఆ రోజున అంటే ఈ భోగి రోజున విష్ణుమూర్తి చిన్ని కృష్ణుడిగా మారిపోయాడు. అప్పటి నుంచే మనకి ఈ భోగి పళ్ళు పోసే ఆచారం వచ్చింది. మహాభారత ఇతిహాసంలో, భారతీయ నాగరికతలో, హిందువుల పూజలలోనూ పాలు పంచుకున్న వృక్షజాతులలో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడిని నివేదించే అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రామాయణంలో శబరి శ్రీరాముని తినిపించింది ఈ ఫలాలనే. సూర్య భగవానుడికి రేగు పండ్లంటే చాలా ఇష్టమంట. రథసప్తమి నాడు చిక్కుడు ఆకులతో పాటు రేగు ఆకులను కూడా తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుని పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బద్రీనాథ్లో ఉన్న స్వామి వారికి రేగు పండ్లంటే అమితమైన ఇష్టమంట. అందుకే ఆయనను బద్రీనారాయణ అనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణ అనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువలనే వచ్చింది. ముందుగా భోగి పళ్ళను ఏ విధంగా కలుపుకోవాలో తెలుసుకుందాం. కావలసిన వస్తువులు రేగుపళ్ళు, పూలు, బంతి పూలు గాని, చామంతి పూలు గాని, అక్షింతలు, చిల్లర పైసలు, కొందరు చెరుకు ముక్కలు, శనగలు కూడా వాడతారు. అన్ని కలిపి ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకోవాలి, అంటే సిద్ధం చేసుకోవాలి. మంగళహారతి ఇవ్వటానికి హారతి పళ్ళాన్ని, బొట్టు పెట్టడానికి కుంకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్షింతలను కూడా పెద్దలకిచ్చి ఆశీర్వదించడానికి అక్షింతలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఒక చిన్న కృష్ణుడి బొమ్మను కానీ, ఒకవేళ కృష్ణుడి బొమ్మ లేకపోతే ఏ దేవుడి ప్రతిమనైనను తీసుకోవచ్చు. భోగి పళ్ళను ఏ విధంగా పోయాలో తెలుసుకుందాం. ముందుగా చిన్ని కృష్ణుడి ప్రతిమకి భోగి పళ్ళు పోసాక పిల్లలకు పోయాలి. పిల్లలను తూర్పు వైపుగా కూర్చోబెట్టి ముందుగా వారికి బొట్టు పెట్టి మంగళహారతిని ఇవ్వాలి. భోగి పళ్ళను గుప్పెట్లోకి తీసుకుని 3 సార్లు చుట్టూ తిప్పుతూ భోగి పళ్ళ పాటను పాడుతూ పోయాలి. సాధారణంగా 12 సంవత్సరాల పిల్లలకు భోగి పళ్ళను పోస్తారు. ముందుగా తల్లి చేత పోయించిన తర్వాత అందరూ పెద్దవాళ్ల చేత పోయించాలి. ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారి చేత కూడా పిల్లలకు భోగి పళ్ళను పోయించి ఆశీర్వచనాలు ఇప్పించాలి. ముత్తైదువులకు పండు, తాంబూలం సమర్పించాలి. భోగి పళ్ళు పోసిన సమయంలో రేగి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది. మేధస్సుకు శక్తి వస్తుంది. ఈ పండ్లు తలపై నుండి పడటం వల్ల తలలోని, మెదడులోని నరాలకు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు వల్ల యాక్టివేట్ అవుతాయి. ఈ రేగి పళ్ళలో ఆరా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరా వల్ల ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఒక శాస్త్రీయ సంప్రదాయం. అలాగే చుట్టూ ఉండే ఆరా కూడా బలపడుతుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతోనే ఈ రేగి పండ్లను పోస్తారు. అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది. చుట్టుపక్కల వారిని కూడా పిలిచి పేరంటానికి వారు కూడా వచ్చి వారు కూడా రేగి పండ్లను పోయటం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది. ఇంకొక కారణం, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండెన్ రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాళ్లకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. భోగి పళ్ళు పోసాక కింద పట్ట భోగి పళ్ళను తినటం నిషిద్ధం. ఆ భోగి పళ్ళను ఎవరూ తొక్కని చోట పారవేయాలి. భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వంటివి వండి ఇంట్లో పిల్లలకు, కుటుంబ సభ్యులకు పెట్టాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా పిల్లలకు భోగి పండ్లను పోయాలి. మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడి మనం రాబోయే తరాలకు అందించాలని ఆశిస్తూ అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము పోస్ట్ చేసే వీడియోస్ మీకు ముందుగానే అప్డేట్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.